హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. నా ఇంటర్ క్రష్, ఇద్దరు ఇంటర్ క్రష్లు. ఏంటి గర్ల్స్ పైన క్రష్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంది కదా. క్రష్ అంటే అట్లాంటిది ఏం కాదు. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకునేది వీళ్ళతోనే అనమాట. అంటే వాళ్ళని ఎక్కువ కేర్ చేయడము, వాళ్ళు నాకు ఎక్కువ మంచిగా అనిపించడము, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం లాంటివి చేస్తుండే. ఇక్కడ ఏదో చెప్తుంది మా ఫ్రెండ్, వినండి. ఏం కాదు బట్ చూపి చూపి మేకప్ కిట్ చూపి. ఫంక్షన్ వస్తే పెట్టుకుందా, ఇది నార్మల్గా అంతేనా? ఇవా ఎవరిది? ఇది నాది, ఇది మా డాడీది. తెచ్చుకున్నా కొంచెం. ఇది మా మమ్మీ వేసుకుంటుంది. నువ్వు వేసుకోవా? ఇదేమో యాక్చువల్లీ వ్యాస్లిన్ అయిపోయింది, బాడీ లోషన్. మా మమ్మీ కోసం షాప్లో పోతే వాడికి బాగుంటుందని ఇది ఇచ్చినట్టు మా మమ్మీకి. నేనైతే వాడలే ఇంకా. ఇది ఎట్లుంటుందో చెప్పలేదు. ఇది మా పిన్నిది, దీన్ని మర్చిపోయి పోయింది ఇయ్యాలి వాళ్ళకి. ఇవన్నీ నా ఇంటికి ఎన్ని చూసుకునేది. అది ఎట్లని తెలిసే ఎక్స్టెన్షన్ లాగుంది. నేను మొన్న చూపించాలే నీకు ఎక్స్టెన్షన్ అట్లుంది. ఎక్స్టెన్షన్స్ కాదు ఇవన్నీ. చిక్కెంటికి పెద్ద చెప్పి రాదు కూడా రాదు. వింధ్యానా? నీకు ఇచ్చిండ్రు అనుకున్నా నేను. నీకు ఇచ్చిండ్రు అనుకున్నా నేను. కాదు, ఎవరో ఇచ్చిండ్రు అనుకున్నా. మా కోసం పెట్టుకున్నామని అందరూ వచ్చి పెట్టుకుని దువ్వెనలు అంతేనా? ఇదంటే ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్కి కదా. ఇదే ఉంటుందన్నమాట. తనంటే నాకు ఎక్కువ ఇష్టము, నేనంటే తనకి ఎక్కువ ఇష్టం. నువ్వు బాగున్నావని నేను బాగున్నాను తను, ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇద్దరము పొగిడేసుకుంటాం అనమాట. యాక్చువల్గా నాకు వాళ్ళ ఊర్లో ఒక మేకప్ ఉండే. సో వాళ్ళ కజిన్సే అనమాట, వాళ్ళ చుట్టాలు ఉండే. సో వాళ్ళకి మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా ముందు ట్రయల్ మేకప్ వేసి ఉండే. సో అప్పుడు ఫస్ట్ టైం చూశాను, అప్పుడే నేను తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా ఒకరోజు స్టే చేసి ఇట్లా తీసుకున్నాను అనమాట బ్లాగ్. ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ అనమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు తిను ఫ్రెండ్, తర్వాత సెకండ్ ఇయర్లో నాకు వెన్నెల తెలుసు. సో ఇక్కడ ఇవన్నీ కూడా తను పేరు అంజుమ్ అనమాట. సో తను చేసిన క్రాఫ్ట్వి అన్నీ కూడా మాకు చూపిస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకు కూడా అట్లా క్రియేటివిటీ అంటే చాలా చాలా ఇష్టము. కానీ మా ఇంట్లో ప్లేస్ ఉండక నేను అసలు ఏం టైం స్పెండ్ చేయను అనమాట. అట్లా ఆర్గనైజ్డ్గా పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి. దావెన్సీ ఆ పిల్లకి అక్కడ నుంచి నా ఇద్దరు క్రష్లు కాలేజ్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈమె, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈమె. సో అది నిజమే. వాళ్ళు ఎట్లా అంటే నాకు ఫస్ట్ ఇయర్లో అంజుమ్ చాలా క్లోజ్ ఉంటుండే, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. మేమిద్దరమే ఇంకా తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే నేను. కానీ తను సెకండ్ ఇయర్లో ఏమైందో తెలీదు, తను నీట్ బ్యాచ్కి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని అయిపోయినా అనమాట. సో అప్పటి నుంచి ఇంకా నేను సెకండ్ ఇయర్లోనేమో నేను హాస్టల్కి వెళ్ళుండే. హాస్టల్లో నాకు వెన్నెల పరిచయం అనమాట. వెన్సీ అని పిలుస్తాం తనని. సో వాళ్ళకంటూ కొన్ని రోజులు ఉంటాయంట. ఇంకా ఈ డేస్ ఏంటంటే గుడ్ ఫ్రైడేకి సంబంధించిన డేస్ అంట. సో వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారంట. ఇంకా ఇట్లా ఈవినింగ్ టైంలో చర్చ్కి వెళ్తారంట. పాపినైనా
నన్ను కూడా చర్చికి రమ్మంటే ఎట్లాగో నాకు నెక్స్ట్ డే మేకప్ ఉంది కాబట్టి నేను అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేశాను కాబట్టి సో చర్చ్కి వెళ్దాం అనేసి అయితే నేను వెళ్ళానమాట. సో అక్కడ ఏంటంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఆ రోజు స్నాక్స్ ప్రొవైడ్ చేశారు, భక్షాలు ఇచ్చి ఉండే. సో ఆ భక్షాలు ప్రొవైడ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలే అంట. సో అది కూడా నేను క్యాప్చర్ చేశాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందన్నమాట చర్చ్. సో మేము చిన్నప్పటి నుంచి ఆ దేవుడు సాంగ్స్ విని పెరిగినామన్నమాట. ఇంకా ఎట్లుంటుంది అంటే క్రిస్మస్ వస్తే అందరూ పిల్లలు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని మా ఇంటి ముందర నుంచి వెళ్తుండే, ఎవరెవరు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకున్నారని వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు మొత్తం క్రిస్టియన్స్ ఫ్రెండ్సే. తర్వాత ఇంటర్లోకి వచ్చినాక వీళ్ళు పరిచయం అయ్యారు. సో నాకు చిన్నప్పటి ఫ్రెండ్స్లలో ఒక ఫ్రెండ్ ఉండే. సో తను ఇన్వైట్ చేసేది కూడా అనమాట చర్చ్కి, ఇట్లా క్రిస్మస్ రోజు చర్చ్కి రమ్మని, ఇంటికి వెళ్ళమని. అప్పుడు కూడా వెళ్ళే వాళ్ళం అనమాట దావత్కి. చిన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్స్ కూడా వాళ్ళ దేవుళ్ళ ఫొటోసే ఇచ్చేవాళ్ళు అనమాట. యేసుప్రభు జీసస్ ఫొటోసే ఇచ్చేవాళ్ళు. సో నేనేం చేసేదాన్ని అంటే ఆ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక సెల్ఫ్లో పెట్టి క్యాండిల్స్ పెట్టి ఇట్లా చేసేదాన్ని చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కల చర్చ్ ఉంటుండే కదా, అక్కడ క్రిస్మస్ రోజు చర్చికి పోయేయడానికి కూడా బొట్టు తీసి మరీ వెళ్ళేదాన్ని అనమాట నేను. అంటే కేక్ కోసం కేక్ ఇస్తుండ్రి కదా, కేక్ పంచుతుండ్రి కాబట్టి పోతుండే అనమాట. చిన్నపిల్లలం కదా, నేనైతే అట్లనే చేసిన, మస్తు చేసిన. ఇప్పుడైతే అట్లేం చెయ్యను. ఇంకా అక్కడ కొంచెం ప్రేయర్ చేసి మోకాళ్ళ పైన కూర్చొని ప్రేయర్ చేసిండే. ఇంకా నేను కూడా అట్లనే చేసిండే. ఇక్కడ ఈ పిల్లలు ఇంతసేపటి వరకు ప్రేయర్ చేసేంత వరకు కింద పోయి ఆడుకున్నారు. కరెక్ట్గా ఆ స్నాక్స్ ఇచ్చేటప్పటికి పైకి వచ్చి కూర్చున్నారని చెప్పేసి పాపం మా పిల్లలకి ఎవ్వరికి ఇవ్వలేదన్నమాట. లాస్ట్లో షేర్ చేశారు అందరికీ పంచడము. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి అని చెప్పేసి పెద్దవాళ్ళకి ఇచ్చిన తర్వాతకి చిన్న పిల్లలకి ఇచ్చారు. సో కొంతమంది పిల్లలకి రాలేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి అవసరం అని చెప్పేసి పొయ్యి ఇచ్చేసిండే. ఇస్తే మళ్ళీ వాడికి కూడా ఇచ్చేసరికి నాది నాకు ఇవ్వమని కొంచెం అడిగిండే. కానీ వాడు ఇవ్వలేదు, ఒకటే ఇచ్చిండ్రక్క అని చెప్పేసి అన్నారు. ఇంటికి వచ్చినాక మేము పెళ్ళిలో మస్తు స్వీట్స్ ఉండే అక్కడ. ఆ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చుకొని మేము కూర్చొని తింటున్నాము. సో తింటుంటే నాకు ఆల్రెడీ నాకు కోల్డ్ ఉండే, దగ్గు ఉండే. అవి స్వీట్స్ తినేసరికి ఇంకింత దగ్గు ఎక్కువైపోయింది. ఇప్పటికీ కూడా ఆ దగ్గు అట్లనే ఉంది, అస్సలు తగ్గలేదు అసలు. ఇక్కడ ఈ వెన్సీ ఎట్లా అంటే మొత్తం స్నాప్ అడిక్టర్ అనమాట. ఎట్లా అంటే రోజు స్నాప్స్ పెడతారు. నాకేమో పిచ్చిలేసే స్నాప్స్ అంటే, స్నాప్చాట్ అంటేనే నచ్చదు. ఏదో లైట్గా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. స్నాప్లో దిగుదాం అని అంటే సరే అని చెప్పేసి స్నాప్లో కొన్ని వీడియోస్ అయితే మేము తీసుకొని అట్లా ఉండే అనమాట. యాక్చువల్గా నేను లాంగ్ వీడియో చేయాలన్న ఉద్దేశం నాకు లేకుండే. బట్ ఇవన్నీ క్యాప్చర్ చేసేసరికి సర్లే లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. లేకపోయింటే ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటే నేను యాక్చువల్గా బర్త్డే సిరీస్ చేస్తున్నా కదా, అట్లా క్యాజువల్గా నేను ఒక రీల్ టైప్లా ఇట్లా వీడియో తీసిన తప్పిస్తే ఇఫ్ ఇన్ కేస్ నేను తీయాలి అని అనుకుంటే నేను యూట్యూబ్ గ్రిడ్ ప్రకారం తీసేదాన్ని. సో అట్లా అవి రీల్ గ్రిడ్ ప్రకారం తీసిన కాబట్టి ఇంకా నేను ఇట్లా కొలాజ్ చేసి ఎడిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే ఇంకా నేను మేకప్ వేయడానికి అని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను. నేను మార్నింగే లేచి రెడీ అయిపోయాను. తను అప్పుడు లేచిందనమాట. ఇంత తొందరగా లేస్తారా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ చెల్లి మాతో పాటు పడుకునిండే. ఇంకా పొద్దున్నే స్నాప్ ఆమెని వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా అట్లా ఎందుకు ఇంత పొద్దున్నే తీస్తున్నావు అని అంటుంది. సో ఇక్కడ వీళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళ దేవుడి కొటేషన్స్తోనే ఉంటాయన్నమాట. ఇంకా ఆంటీ ఏమో నాకు టీ ప్రిపేర్ చేసింది, ఇంకా టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించారు. అప్పటికే నేను మేకప్ వేయడానికి ఇంకిద్దరిని అసిస్టెంట్స్ని అయితే పిలిపించుకున్నాను. సో వాళ్ళు వచ్చారు, అందరం కలిసి ఇంకా టిఫిన్ చేసామన్నమాట. ఇంకా నేను తింటుంటేనే చెప్తుంది తను, నేను చిన్నప్పటి నుంచి దిగిన ఫొటోస్ ఇవన్నీ క్యాప్చర్ చెయ్యి, నాకు యూట్యూబ్లో పెట్టు అని. సో నేను సర్లే తీద్దాము ఒకసారి, నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ కూడా తీసానమాట. చాలా మంచి ఫ్రెండ్ తను నాకు. అన్ని రోజుల తర్వాత కలిసేసరికి చాలా మంచిగా అనిపించింది. అంత ఇష్టం ఉంటుండే. వాళ్ళ చుట్టాలు చాలామంది మమ్మల్ని ఏమన్నారంటే, మీరు ఇద్దరు అక్క చెల్లెల్లా, ఏమన్నా ఇద్దరు సేమ్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఏ కోణలో మేము అట్లా ఉన్నామో మాకైతే అర్థం కాలేదు. అయితే అంతే. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.